అందుకనే మన దేశంలో కూడాను ఈ సినీ రంగానికి సంబంధించి చాలా ముందు నుంచే మన ప్రముఖులు దీని ప్రాధాన్యాన్ని గుర్తించారు. కాబట్టి మొదట అన్ని భాషల్లో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడాను ధర్మం గురించి, దేశం గురించి. ఉదాహరణకి దాదాసాహెబ్ ఫాల్కే తీసినటువంటి మొట్టమొదటి సినిమా సత్య హరిశ్చంద్ర. అసమియా భాషలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ధర్మం కోసము, పాతివ్రత్యం కోసము మరణించినటువంటి సతీ జయమతి. తెలుగులో కూడా అదే రకంగా వచ్చింది. మరాఠీలో కూడాను మొట్టమొదటి సినిమా ఏదైతే వచ్చిందో ఈ రకంగానే ధర్మానికి సంబంధించిన సినిమా వచ్చింది. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన తరువాత సినిమా రంగము ఈ ఐడియల్స్ నుంచి దూరం వెళ్ళడం ప్రారంభమైంది. దురదృష్టవశాత్తు కొంతకాలము నెహ్రూవియన్ పాలసీస్ని, సాథీ హాత్ బఢానా, ఏక్ అకేలా థక్ జాయేగా, మిల్కర్ బోझ ఉఠానా, ఇటువంటి పాటలు నెహ్రూ గారి సిద్ధాంతాల్ని ప్రమోట్ చేసేటటువంటి సినిమాలు వచ్చిన నయా దౌర్, మిగతా అనేక సినిమాలు.